స్నేహితులారా, మీకోసం ఆరోగ్యపరమైన రుచికరమైన రాజ్మా ఉసిరికాయ కూర. ఈ కూర తయారీకి కావాల్సిన ఆహార పదార్థాలు: 1 కప్పు రాజ్మా, 2 ఉసిరికాయల తురుము లేదా ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, అల్లం ముక్క, వెల్లుల్లి, తగినంత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా పొడి తీసుకోండి. ముందుగా రాజ్మా గింజలను శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టండి. వేడి నీరు పోసి నానబెడితే త్వరగా నానతాయి. ప్రెషర్ కుక్కర్లో వీటిని ఉడకపెట్టుకోవాలి. ఇది ఉడుకుతున్న సమయంలో పక్కకు మనం తీసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ఉసిరికాయ ముక్కల తురుము లేకపోతే ఉసిరికాయలను ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా మిక్సీ చేసి అందులోనే టమాటా ముక్కలు, పుదీనా వేసి బరకగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడెక్కాక తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి వేగనివ్వాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న టమాటా, ఉసిరికాయ గుజ్జును వేయాలి. కొద్ది సమయం తర్వాత పసుపు, కారం, ఉప్పు ఇందులో వేయాలి. ఈ గుజ్జు మగ్గిన తర్వాత మంచిగా ఉడికిన రాజ్మాను అందులో వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించాలి. కొంచెం దగ్గరికి అయినాక రాజ్మాలో వచ్చిన నీరును కూరలో చేర్చాలి. రసంతో కూరను ఉడకనిచ్చి మధ్యలో కలిపి తర్వాత ధనియా పొడి, మసాలా పొడి, కొత్తిమీర వేసి మూత పెట్టాలి. తర్వాత స్టవ్ ఆపేసి రుచికరమైన ఆరోగ్యకరమైన రాజ్మా కూరను చపాతీ మరియు అన్నంలో వడ్డించుకొని ఆస్వాదించండి. రాజ్మాలో అధిక మొత్తంలో ఫైబర్ మరియు ఐ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండడానికి ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి జీర్ణశక్తిని పెంచి బ్యాలెన్స్ చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచి శక్తినిస్తుంది. రాజ్మాలోని ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రాజ్మాలోని ఇనుము రక్తంలోని ఐరన్ స్థాయిలను పెంచుతుంది. దీనికి సి విటమిన్ తోడైనప్పుడు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రాజ్మాలోని ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. అందుకే ఈ రాజ్మా కూరను తిని చక్కటి ఆరోగ్యాన్ని పొందండి.